ఏపీలో జనవరి 1 నుంచి సంజీవని ప్రాజెక్టును అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కుప్పం, చిత్తూరులో ఈ ప్రాజెక్టు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు రూపొందించిన 90 రోజుల కార్యాచరణను అధికారులకు సీఎం వివరించారు. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు, డిజిటల్ హెల్త్ రికార్డులు, వ్యాధుల ముందస్తు గుర్తింపు, చికిత్స, ఫాలోఅప్కు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. ప్రపంచంలో అద్భుతమైన రాజధానిగా అమరావతి నిర్మించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అసెంబ్లీ పైన టవర్ నుంచి రాజధాని మొత్తం వీక్షించేలా నిర్మిస్తున్నామని చెప్పారు. డీలిమిటేషన్ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లపై చర్చ జరిగిందన్నారు. 265 అసెంబ్లీ సీట్లు, 110 శాసనమండలి సీట్లకు అనుగుణంగా డిజైనింగ్ చేశారని తెలిపారు. ప్రజలు అసెంబ్లీని సందర్శించినప్పుడు మంచి అనుభవం కలిగేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మంత్రులు, విప్లు, కమిటీ చైర్మన్లు, సభ్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా డిజైన్ రూపొందిస్తున్నామన్నారు. తమ జీవితాలతో ఆడుకుంటున్న జగన్ కు చెక్ పెట్టేందుకు బీసీలు ఏకమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను రాజకీయంగా ఉపయోగించుకుని మోసం చేస్తే రాష్ట్రంలో వైసీపీని లేకుండా చేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి బ్యాక్ బోన్ క్లాస్ గా మారిందన్నారు. స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలను బెస్ట్ క్లాస్ గా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. జగన్ హయాంలో బీసీ రిజర్వేషన్లు కుదించి దాదాపు 16,000 మందికి రాజకీయ అవకాశాలను దూరం చేశారని ధ్వజమెత్తారు. మెడిసిన్ కనిపెట్టి ఎన్నో కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడిన మహోన్నత వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు పేరును కోపల్లి వంతెనకు నామకరణం చేయడం సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. వంతెన పక్కన పార్కును ఏర్పాటు చేసి ఎల్లాప్రగడ సుబ్బారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లి వద్ద బొండాడ డ్రైన్ నిర్మించిన నూతన వంతెనను జిల్లా కలెక్టర్ నాగరాణితో కలిసి రఘురామ ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం ఒక వంతెన ప్రారంభించామని, మరో వంతెనతో పాటు 4 లైన్ రోడ్డును త్వరలో ప్రారంభిస్తామని రఘురామ తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జెన్జీ యువతతో సమావేశాలు నిర్వహించడాన్ని మంత్రి లోకేష్ సోషల్ మీడియా ద్వారా అభినందించారు. జెన్జీ యువత ఆశలు, లక్ష్యాలు, సమస్యలు, ఆలోచనలు తెలుసుకోవడం చాలా అవసరమన్నారు. జెన్జీ వేదిక ఒక అద్భుతమైన చొరవని తెలిపారు. ఆకాంక్షలు అర్థం చేసుకోవడానికి, వారికి ప్రయోజనకరంగా కార్యక్రమాలు నిర్వహించడానికి నిరంతర సంప్రదింపులు జరపాలని సూచించారు. దీనిపై కోటమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేష్ దార్శనికతకు ప్రేరణ పొంది జెన్జీ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కోనసీమ జిల్లా నుంచి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. వీరు పశ్చిమ బెంగాల్లో సురక్షితంగా ఉన్నట్లు మత్స్యశాఖ సహాయ సంచాలకులు రమణారావు తెలిపారు. అల్లవరం మండలం ఓడలరేవు తీరం నుంచి 7 మత్స్యకారులు ఈ నెల 3న వేటకు వెళ్లారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియలేదు. దీంతో ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల బోటును కోల్కతా సమీపంలో గుర్తించారు. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తమవుతోంది. తమ వారితో నేరుగా ఫోన్ మాట్లాడడంతో తమకు ప్రాణాలు లేచి వచ్చాయని సంబరపడ్డారు. మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్ సముద్ర జలాల్లో దిగా ప్రాంతం వద్ద వీరిని వేరే బోట్లో వ్యక్తులు గుర్తించారు. ఇంజిన్ చెడిపోవడంతో వీరందరి సమాచారం తెలియకుండా పోయింది. ఇక అప్పటి నుంచి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొత్తానికి గల్లంతైన 7 మత్స్యకారులు క్షేమంగా ఉన్నారు. వేరే బోటుతో కట్టి గల్లంతైన బోటును మత్స్యకారులు తీసుకొస్తున్నారు. పులివెందుల అర్బన్ సీఐ శ్రీరాంపై బదిలీ వేటు పడింది. కడప వీఆర్కు బదిలీ చేశారు. వైఎస్ వివేక కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్టు వైఎస్ సునీతారెడ్డి కలెక్టర్ ఆర్డీఓలకు ఫిర్యాదు చేశారు. ఓ కబ్జా బ్యాచ్ ఫేక్ పాస్ పుస్తకాలు సృష్టించినట్లు నిర్ధారించారు. అక్రమార్కులపై అర్బన్ పిఎస్లో ఆర్డీఓ చిన్నయ్య ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నిందితులను సీఐ శ్రీరామ్ అరెస్ట్ చేయలేదు. దీంతో డీఐజీ కోయ ప్రవీణ్ సీఐ శ్రీరామ్ను వీఆర్కు బదిలీ చేశారు. జూబ్లీహిల్స్ జీఆర్సీ కన్వెన్షన్లో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి, మాతృమూర్తి శేషమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాసు శేషమ్మ చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు జేవీరెడ్డి, రాజేష్ రెడ్డి, నాగరాజు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోటిరెడ్డి వినయ్ రెడ్డి తదితరులు శేషమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధిలోని జింకల తండా రోడ్లో శ్రీ స్వామినారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఆధునిక ప్రపంచంలో మానవ విలువలు క్షీణించిపోతున్నాయని, ఈ తరుణంలో పిల్లలకు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తుమ్మల చెప్పారు. భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలంటే గురుకుల విద్యా విధానమే సరైన మార్గమన్నారు. గిరిజనులు, లంబాడీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంత పేద పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పించారని మంత్రి తుమ్మల చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి దేవాలయాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా
ఏన్కూరు మండలం నాచారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తుమ్మల సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు తుమ్మలను ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఏన్కూరు సమీపంలో సీతారామ ప్రాజెక్టు అనుసంధానమైన రాజీవ్ కెనాల్ను పరిశీలించారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక సూచనలు చేశారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందవద్దని, ఫార్మ్ 6ను పూర్తి చేసి బిఎల్ఓకి అందజేయాలని తెలిపారు. గణన పత్రం అందని వారు కూడా ఫార్మ్ 6ను సమర్పించడం తప్పనిసరిని సూచించారు. సర్ ప్రక్రియలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దరుసలాం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. అలాగే హైదరాబాద్లో హత్యల నివారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టారని, ప్రభుత్వమే ప్రజల ఆస్తుల పాలిట కబ్జాదారుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హైదరాబాద్ కుక్కట్పల్లిలో 22A నిషేధిత భూముల బాధితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. గతంలో కేసీఆర్ ప్రజలు కేంద్రంగా పాలన సాగించారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భూములు కేంద్రంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. ప్రజల నుంచి భూములను సేకరించి తన అనుచరులకు కట్టబెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కాంగ్రెస్ను వీడేది లేదని మంత్రి కొండా సురేఖ భర్త, ఆ పార్టీ నేత కొండా మురళి అన్నారు. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి సమావేశమయ్యారు. కొండా సురేఖ అంశం తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించలేదని మురళి అన్నారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకపై సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పారు. తమ కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. నా బిడ్డ ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసిందని, తన ప్లాన్ బి ఏంటో నాకు తెలియదని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, సీనియర్ ఐపీఎస్ అధికారులు తఫ్సీర్ ఇక్బాల్ చార్మినార్ జోన్ డీసీపీలతో కలిసి చార్మినార్ను సందర్శించారు. అక్కడ వారు మిలాదున్ నబీ ఊరేగింపునకు స్వాగతం పలకడంతో పాటు సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షించారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ను జిల్లా ఎస్పీ సునీల్ చరణ్ ఘనంగా ప్రారంభించారు. ఇక రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పోలీసులకు ఈ సేవలను విస్తరించే లక్ష్యంతోనే నంద్యాలలో ఈ క్యాంటీన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు ఏ ర్యాంక్ వారైనా ఈ క్యాంటీన్ సదుపాయాన్ని సంతోషంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర సిఐటియు ఆధ్వర్యంలో ఆటో రిక్షా కార్మిక సంఘం నిరసన చేపట్టింది. యూనిఫామ్లో కూడా లేకుండా అక్రమంగా కేసులు రాస్తున్న ఆర్టీఓ పార్వతిని వెంటనే సస్పెండ్ చేయాలని, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీఓ అధికారుల వేధింపు ఆపాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా బాసంగిలో వరద ముంచెత్తింది. చినుకు పడితే బురదమయమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఊరు ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా గ్రామస్తులు వినడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. తోటపల్లి ప్రాజెక్టు కోసం బాసంగి గ్రామం ఖాళీ చేయాలని గతంలో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే నష్టపరిహారం ఇంకా చెల్లించాల్సి ఉందని నిర్వాసిత గ్రామస్తులు ఆరోపించారు. వర్షం వస్తే స్కూల్ మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎర్ర ఆముదం కాయలు తిని 5 చిన్నారులు అస్వస్థతకు లోనైన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం కంగుంది ఎస్టీ కాలనీలో జరిగింది. 5 చిన్నారులను వెంటనే అంబులెన్స్ ద్వారా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. చిన్నారులు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మారుతున్న టెక్నాలజీ అన్నింటినీ సాధ్యం చేస్తుంది. నిత్యం వాడుకునే హెల్మెట్ను ఎవరు కూడా నీట్గా ఉంచుకోరు. దీంతో చాలా మంది అనేక రకాల సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఆ సమస్యలకు చెక్ పెట్టేలా హెల్మెట్ని శుభ్రం చేయడానికి ఉమాసుందరి అనే మహిళ కొత్త మిషన్ ఆవిష్కరించింది. సాగర తీరంలో ఏర్పాటు చేసిన ఈ మిషన్ వాహనదారులను ఆకట్టుకుంటుంది. ఫాగింగ్ టెక్నాలజీని ఉపయోగించి 300 సెకండ్లలో హెల్మెట్ లోపలి క్రిములను ఈ మిషన్ శుభ్రం చేస్తుందని, వినియోగదారులు ఎక్కువ మంది వస్తున్నారని ఆమె తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో హైడ్రా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. అక్రమంగా నిర్మించిన భవనాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. 50 గజాల్లో ఇష్టానుసారంగా భారీ భవనాలను నిర్మించి హాస్టళ్లకు అద్దెకివ్వడంపై హైడ్రా, సైబరాబాద్ మున్సిపల్ కమిషన్ అధికారులు సీరియస్గా దృష్టి పెట్టారు. బాహుబలి హైడ్రాలిక్ జాక్ సహాయంతో ఇప్పటికే 4 7 భవనాలను కూల్చివేశారు. మేడ్చల్ జిల్లా భాగ్యలక్ష్మి కాలనీలో గంజాయి మత్తులో యువకులు వీరంగా సృష్టించారు. ర్యాపిడో కార్ డ్రైవర్ను ఆపి గంజాయి కావాలంటూ 10 మంది యువకులు ఘర్షణకు దిగారు. అతనిపై బీర్ సీసాలతో దాడి చేశారు. ఘటనలో డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
రాఖీ పండుగ అంటే అక్కా చెల్లెళ్ళు అన్నాతమ్ముళ్ల ప్రేమకు ప్రతీక. అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రకృతి ప్రేమికులు మాత్రం రక్షాబంధన్ను వృక్షాబంధన్గా మార్చుకున్నారు. రాఖీ ద్వారా సోదర సోదరీమణులు పరస్పరం రక్షించుకున్నట్టుగానే చెట్లకు కూడా రాఖీలు కట్టి వాటిని రక్షించుకోవాలన్న సందేశాన్ని ఇస్తున్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండేటి యోగేశ్వర్ చెట్లు వన్యప్రాణులపై మక్కువతో ప్రకృతి మిత్ర అనే సంఘాన్ని ఏర్పాటు చేసి నిత్యం మొక్కలు చెట్ల పరిరక్షణపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మనుషులు చెట్లకు మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని గుర్తు చేసేందుకు వృక్షాబంధన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని యోగేశ్వర్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా బోయిలపల్లిలో ఘనంగా బోనాలు నిర్వహించారు. మహిళలు బోనాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, అంటువ్యాధులు రాకుండా కాపాడాలని అమ్మవారిని గ్రామస్తులు వేడుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు తాగునీటిని విడుదల చేశారు. 2000 క్యూసెక్ల నీటిని ప్రాజెక్టు రమేష్ జెన్కో అధికారులు విడుదల చేశారు. కుడి కాలువకు మొత్తం 8 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలు నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని అధికారులు సూచించారు. సాగర్ కుడి జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. నాగర్ కర్నూలు జిల్లా అమరగిరి అటవీ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు రెక్కి నిర్వహించి సోదాలు జరిపారు. గుప్త నిధుల కోసం తీసిన గుంతలను పరిశీలించారు. అయితే అటవీ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నాయనే అపోహలు నమ్మొద్దని, అనుమతి లేకుండా అడవికి వెళ్తే చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజర్ వాణికుమారి హెచ్చరించారు. మూగజీవాలపై తనకున్న ప్రేమను చాటుకుంటున్నాడు ఓ యువకుడు. మహబూబాబాద్ జిల్లా ఇందిరానగర్కు చెందిన రాము దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం ఓ చిన్న పిల్లతో మొదలైన అతని అనుబంధం ఇప్పుడు ఏకంగా 21 పిల్లులను సాకే స్థాయికి చేరింది. రాము తనకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ఆ మూగజీవాల కోసం ఖర్చు చేస్తూ 3 పూటల ఆహారం అందిస్తున్నాడు. మూగజీవాలను గుండెలకు హత్తుకుంటూ రాము వాటిపై చూపిస్తున్న ప్రేమ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. గత నెల రోజులుగా మధురానగర్ పిఎస్ పరిధిలో జరిగిన బైక్ చోరీల కేసులో నిందితుడు నీలపు హర్షసాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 బుల్లెట్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఇక నిందితుడిపై ఇప్పటికే ఒక పోక్సో కేసు, 11 దొంగతనం కేసులున్నాయని తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లో ఓ మెడికల్ షాప్లో సైబరాబాద్ ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్తో కలిపి స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు మాత్రలు, సిరప్లు, ఇంజెక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్న నిర్వాహకుడు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో టాపెండిడాల్ మత్తు మాత్రలతో పాటుగా 60 బాక్సుల్లో ఉన్న 1500 టాబ్లెట్స్, టర్మిన్ ఇంజెక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెడిసిన్స్ ను హోమ్ డెలివరీ చేసేందుకు నిర్వాహకుడు 6 డెలివరీ బాయ్స్ ను ఏర్పాటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరి ద్వారా డ్రగ్స్ ను డెలివరీ చేస్తున్నట్లు తేలింది. మచిలీపట్నం పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్షను విధించింది. నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడిలో దంపతులు వారి 5 ఏళ్ల కుమార్తె 2024 ఆగస్టు 4వ తేదీన రాత్రి 6 బయట తల్లిదండ్రులు, నానమ్మతో కలిసి బాలిక వరండాలో నిద్రిస్తుండగా ఓ ఆగంతకుడు చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి సెల్ ఫోన్ కూడా ఎత్తుకుపోయాడు. ఒంటిపై దుస్తులు లేకుండా అర్ధరాత్రి వేళ బాలిక ఒంటరిగా ఏడుస్తుండడాన్ని గ్రామస్తులు చూసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక ఈ కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు బాధిత బాలికకు 10 లక్షల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జ్యువెలరీ వ్యాపారిని, పాన్ బ్రోకర్ వ్యాపారులను బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసిన నిందితుడిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 6.80 లక్షలు వసూలు చేశారు. నిందితుడు రత్నబాబు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారుల పేర్లను ఉపయోగిస్తూ ఓసారి జిల్లా ఎస్పీగా, మరోసారి సీఐగా చెప్పుకుని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని సీఐ రవీంద్రబాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నలంక దగ్గర బోటు ప్రమాదం మత్స్యకారులను తీవ్రంగా భయపెట్టింది. ఈ ప్రమాదం నుంచి 7 మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. కోస్ట్ గార్డ్, పోలీస్, తీర ప్రాంత మత్స్యకారుల సాయంతో వీరంతా సురక్షితంగా ఒడ్డుకు చేరారు. రాత్రంతా పునరావాస కేంద్రంలో ఉన్న వీరు ఉదయం మళ్లీ బోట్లో ప్రమాదం జరిగిన బోటు దగ్గరకు వెళ్లారు. అయితే కాకినాడ నుంచి వచ్చిన మరో బోట్ సాయంతో ధ్వంసమైన బోటును ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. మత్స్యకారులంతా కాకినాడకు చెందిన వారిగా గుర్తించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఫ్లోరిడాలో జరిగిన ప్రమాదంలో 3 యువకులు మృతి చెందగా మృతుల్లో నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన రాహుల్ ఉన్నారు. రాహుల్ 3 నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. ఉన్నత చదువు, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన కొద్ది రోజులకి అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాహుల్ మరణ వార్త తెలిసి తల్లడిల్లిపోతున్నామని తండ్రి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
సూర్యాపేట జిల్లా ద్వారకుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా మహిళ యాసారపు చిన్ని మృతి చెందింది. తండ్రికి యాక్సిడెంట్ అయిందని భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లి చూసి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. కాగా మృతురాలికి 2 మగపిల్లలున్నారు. మహిళ చిన్ని మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తిరుపతిలో 3 అంతస్తుల భవనం కూలింది. వాణినగర్లో జరిగిన ఈ ఘటనలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పక్క స్థలంలో నిర్మాణం కోసం గుంతలు తీయడంతో భవనం కూలినట్లుగా సమాచారం. గుంతలు తవ్వడం ప్రారంభించగానే భవనానికి బీటలు వచ్చాయి. దీంతో అందులో నివాసం ఉంటున్న వారు ముందే ఖాళీ చేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదానికి కారణమైన నాగేశ్వరరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. కొమరం భీం జిల్లా చింతమానేపల్లి మండలంలో 2 యువకులకు ప్రాణాపాయం తప్పింది. దిందా కేతిని రహదారిలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండగా 2 యువకులు దాటేందుకు ప్రయత్నించారు. దీంతో బైక్తో సహా వారు వరదలో కొట్టుకుపోయారు. ఇది గమనించిన స్థానికులు 2ని కాపాడారు. ప్రియురాలు మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగింది. సూసైడ్కు ముందు తీసిన సెల్ఫీ వీడియోను తన స్నేహితుడికి పంపి ఉరివేసుకుని శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 ఏళ్లుగా ప్రేమించిన యువతి తనను మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో శివకుమార్ ఆరోపించాడు. తన కొడుకు చావుకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ 20 మంది రెబెల్ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే చర్యలుంటాయని స్పీకర్ కార్యాలయం తెలిపింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాంటీ గుండా సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. నిరసనలు, అల్లర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తే నిందితుల నుంచే పరిహారం వసూలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్తి నష్టానికి సంబంధించి ధ్వంసమైన విలువపై 3 జరిమానా విధించేలా జరిమానా చెల్లించని పక్షంలో నిందితుల ఆస్తులు జప్తు చేసేలా నిబంధనలు వర్తించనున్నాయి. పన్ను చెల్లింపుదారుల సొమ్మును కాపాడేందుకే ఈ చట్టమని పశ్చిమ బెంగాల్ సర్కార్ స్పష్టం చేయగా విపక్షాల నిరసనలు, విద్యార్థి ఉద్యమాలను అణిచివేసేందుకే ఈ చట్టమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కార్యక్రమాన్ని రద్దు చేసే అధికారిక పరిమితులు ఉన్నాయో లేవో తనకు తెలియవని న్యూయార్క్ మేయర్ పందాని అన్నారు. అయితే మోహన్ భగవత్ కార్యక్రమాన్ని మాత్రం తాను సమర్థించనని స్పష్టం చేశారు. ఈ నెల 29న మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగనున్న ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంపై వ్యతిరేకత వస్తుండడంపై మమ్దాని స్పందించారు. తాను కూడా కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మమ్దాని తెలిపారు. సేఫ్టీ టూల్స్ పేరుతో మెటా మోసం చేసిన విషయాన్ని ఇన్స్టా చీఫ్ అంగీకరించారు. టీనేజర్ల భద్రతా ఫీచర్లను ఎంతమంది వినియోగిస్తున్నారనే వాస్తవాన్ని వెల్లడించకుండానే వాటిని ప్రచారం చేశామని ఇన్స్టాగ్రామ్ హెడ్ యాడమ్ మొసెరీ కాలిఫోర్నియా న్యాయస్థానం అంగీకరించింది. ఇక పిల్లలను సామాజిక మాధ్యమాలకు బానిసలుగా మార్చడంతో పాటు వారి వ్యక్తిగత డేటాను సేకరిస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తుందంటూ మెటా సంస్థపై అమెరికాలోని 29 రాష్ట్రాలు దావా వేశాయి. దీనిపై విచారణ సందర్భంగా యాడమ్ ఈ విషయాన్ని అంగీకరించారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ప్రయాణికుడి దగ్గర నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడి నోటిలో బంగారాన్ని క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టాడు. ఈ క్రమంలో తనిఖీలో 82 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన అతడు అక్కడి నుంచి గజియాబాద్ వెళ్లాల్సి ఉండగా ఎయిర్పోర్ట్లో సీఏఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడ్డాడు. ప్రయాణికుడిని మొహమ్మద్ సిరాజ్గా గుర్తించారు. నేపాల్లో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టించాయి. టిబెట్ నుంచి బోటికోషి నదిని ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. భారీ వరదలు రసువా, నువాకోట్ ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వరదలతో నదీ తీర ప్రాంతాల్లోని పలు గ్రామాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రదేశాలు భారీ వరదలో కొట్టుకుపోయాయి. మెరుపు వరదల్లో చాలా మంది కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరదల్లో మొత్తం 384 మంది గల్లంతైనట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు, 90 మంది నేపాలీ దేశస్థులు, పలు దేశాలకు చెందిన 186 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. నేపాల్లో ఆకస్మిక వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. మెరుపు వరదల్లో వందలాది మంది గల్లంతయ్యారు. వందలాది మంది టూరిస్టులు కూడా గల్లంతయ్యారు. భారతీయుల సమాచారం కోసం హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేశారు. నేపాల్ ప్రధాని బాలిన్ షాతో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు. నేపాల్లో ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. అటు వరదల విషయంలో చైనా తీరుపై నేపాల్ మండిపడుతుంది. ముందస్తు వరద హెచ్చరికలు జారీ చేయడంలో చైనా విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరాన్పై ఇప్పట్లో దాడులు చేయబోమని అమెరికా తన మిత్ర దేశాలకు చెప్పింది. ప్రస్తుతానికి ఇరాన్పై కొత్తగా దాడులు ఉండవని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఇరాన్పై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా దాడులపై చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇరాన్ వైపు నుంచి మళ్లీ దాడులు ప్రారంభమైతే అమెరికా సైనిక చర్య చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అధికారులు వెల్లడించారు. ఇక ఇరాన్పై దాడులు ఉండవని చెప్పినప్పటికీ ఇరాన్ ఓడరేవుల నుంచి నౌకల రాకపోకలను కట్టడి చేసేలా హార్ముజ్లో దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తోంది.
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. ఇరాన్ చమురు వ్యాపారాన్ని దెబ్బతీసేందుకు ట్రంప్ యంత్రాంగం ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్ పేరిట ఆర్థిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ నుంచి చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారం సాగిస్తున్న 4 భారతీయ కంపెనీలతో పాటు 3 భారతీయ పౌరులపై వాషింగ్టన్ కఠిన ఆంక్షలు విధించింది. కృతి సెనన్ నటించిన రక్షాబంధన్ యాడ్ను ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జీవా తొలగించింది. ఈ ప్రకటనలో కృతి సెనన్ ధరించిన దుస్తులపై తీవ్ర వివాదం చెలరేగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాడ్లో కృతి సెనన్ ధరించిన దుస్తులతో పాటు కుక్కకు రాఖీ కట్టడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం, రాజకీయంగానూ చర్చనీయాంశం కావడంతో జీవా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక దీనిపై జీవా వివరణ ఇచ్చింది. తమకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలపై ఎంతో గౌరవం ఉందని తెలిపింది. రాఖీ లాంటి పండుగను కుటుంబం అంతా చేసుకోవాలని భావించామని, అందులో భాగంగానే పెంపుడు జంతువులకు కూడా ప్రేమను పంచాలనుకున్న